హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. జనవరి 22 తారీఖున శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ జరిగింది. అందులో భాగంగా శాంసంగ్ S25 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. మనకు వచ్చిన లీక్స్ ప్రకారం అయితే 4 ఫోన్స్ అయితే లాంచ్ చేస్తారని లీక్స్ వచ్చాయి. కానీ ఈ అన్ప్యాక్డ్ ఈవెంట్లో 3 ఫోన్లను మాత్రమే లాంచ్ చేశారు. ఒక ఫోన్ని టేస్ట్ చేశారు. ఇప్పుడు ఆ లాంచ్ చేసిన ఫోన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే అందులో శాంసంగ్ గెలాక్సీ S25, అలాగే S25 ప్లస్, అలాగే S25 అల్ట్రా 3 ఫోన్లను లాంచ్ చేశారు. అలాగే S25 ఎడ్జ్ ఫోన్ అయితే టేస్ట్ చేశారు. ఇది ఇంకొక అన్ప్యాక్డ్ ఈవెంట్లో లాంచ్ చేస్తారని చెప్పారు. ఇప్పుడు మనం ఈ లాంచ్ చేసిన వాటి గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో డిస్ప్లే అంతా సేమే ఉంటుంది. ఇక్కడ సైజ్ పెరుగుతుంది. అలాగే ప్రాసెసర్ అయితే మూడింటిలో సేమే ఉంటుంది. ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ సేమే ఉంటాయి. ఈ కెమెరాలు మాత్రం ఇక్కడ వీటికి S25 అలాగే S25 ప్లస్ లో రెండింటిలో సేమే ఉంటాయి. S25 అల్ట్రాలో కొద్దిగా చేంజ్ అవుతాయి. అలాగే బ్యాటరీ ఏమో కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంతే, మిగిలినవన్నీ సేమ్ గా ఉంటాయి. ఇవన్నింటికి సంబంధించిన ప్రైజెస్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే మీద వేస్తాను చూడండి. ఇప్పుడు మనం ఈ ఫోన్ల డిస్ప్లేల గురించి మాట్లాడుకున్నట్లయితే S25 లో 6.2 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డైనమిక్ AMOLED 2x డిస్ప్లే ఉంటుంది. S25 ప్లస్ లోనేమో 6.7 ఇంచెస్ 2K ప్లస్ డైనమిక్ AMOLED 2x డిస్ప్లే ఉంటుంది. అలాగే ఇక్కడ S25 అల్ట్రాలో 6.9 ఇంచెస్ 2K ప్లస్ డైనమిక్ AMOLED 2x డిస్ప్లే ఉంటుంది. ఈ మూడింటికి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 2600 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. ఈ 3 ఫోన్లు ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్ తోనే వస్తున్నాయి. ఇవి S25 అలాగే S25 ప్లస్ 2 ఫోన్లు ఏమో ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తో వస్తే, ఈ S25 అల్ట్రా మాత్రం ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. అలాగే ఈ 3 ఫోన్లలో ప్రాసెసర్ అయితే సేమే ఉంటుంది. అది స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్. అలాగే దీనికి 4.47 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. ఇవన్నింటిలో ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కూడా సేమే ఉంటాయి. LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్ తోనే వస్తున్నాయి. అలాగే S25 ప్లస్ లో కెమెరాలు అన్ని సేమ్ ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి చెప్తాను. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇందులో 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అలాగే వీటిని ఉపయోగించి 8K 30 FPS వరకు వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. 4K 60 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. దీంట్లో కూడా 4K 60 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు S25 అల్ట్రా ఫోన్ కు సంబంధించిన కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ మ్యాక్రో సెన్సార్. అలాగే దీంట్లో కూడా 8K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 4K 120 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరానే ఉంటుంది. దీంట్లో కూడా 4K 60 FPS లోనే వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఈ 3 ఫోన్లలో మంచి కెమెరాలు ఉన్నాయి కాబట్టి మంచి ఫొటోస్ అయితే వస్తాయి. ఇవి ఆండ్రాయిడ్ లో ఫ్లాగ్షిప్ మొబైల్స్ కాబట్టి మనకు అన్ని మంచిగానే ఉంటాయి. అలాగే ఇప్పుడు బ్యాటరీల గురించి మాట్లాడుకున్నట్లయితే S25 లో 4200 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. అలాగే S25 ప్లస్ ఫోన్ లో 4900 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. అలాగే S25 అల్ట్రా ఫోన్ లో 5000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. ఇవన్నింటిలో వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అలాగే 4.5 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇవన్నింటిలో మనకైతే మంచి బ్యాటరీస్ మంచిగానే ఉన్నాయి. అలాగే ఇవన్నింటిలో కూడా అడిషనల్ ఫీచర్స్ అయితే సేమ్ ఉంటాయి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, NFC ఉంటుంది, Wi-Fi 7, Bluetooth 5.4 వర్షన్తో వస్తున్నాయి. అలాగే అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అలాగే USB Type-C 3.2 Gen 1 తో వస్తున్నాయి. కాబట్టి మనం ఎల్గాటో లాంటివి కనెక్ట్ చేసుకొని గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ కాబట్టి మనం ఎటువంటి ల్యాగ్ లేకుండా ఆడుకోవచ్చు. అలాగే ఈ 3 ఫోన్లలో
18 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ 3 ఫోన్లు One UI 7 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి. అలాగే 7 years వరకు మేజర్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. మరి ఇప్పుడు మనం ఈ ఫోన్లలో అలాగే S24 సిరీస్ ఫోన్లలో ఏమేమి చేంజెస్ ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే మేజర్ గా వీటి లుక్స్ అయితే చేంజ్ చేశారు. అది S24 సిరీస్ కర్వ్ డిజైన్ తో వస్తుంది, కానీ ఇది మాత్రం ఫ్లాట్ డిజైన్ తో వస్తుంది. అలాగే ఫోన్ల జనరేషన్ మారింది కాబట్టి ఇక్కడ ప్రాసెసర్ లో కూడా పోయినసారి ప్రాసెసర్ కాకుండా మనకైతే మంచి ప్రాసెసర్ అయినా ఈసారి ఆండ్రాయిడ్ లో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంది. ఇక్కడ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంది. అలాగే పోయినసారి S24 అల్ట్రాలో 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరానే ఇచ్చారు, కానీ ఇందులో మాత్రం ఇక్కడ S25 అల్ట్రా ఫోన్ లో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని ఇచ్చారు. ఇవి మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. కానీ మనం ఈ ఫోన్లను తీసుకోవచ్చా అంటే ఇప్పుడే మీరు తీసుకుంటున్నారు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్లను అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు మేము ఇక్కడ S24 ఫోన్లను వాడుతున్నాం, మేము అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నాం అంటే మీరు అదంతా ఏం అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి S24 లో ఏమేమి ఉంటాయో S25 లో కూడా అవే ఉంటాయి. పెద్దగా చేంజెస్ అయితే ఏముండవు. అప్డేట్ చేస్తుంటే ఈ S24 సిరీస్ ఫోన్లలో కూడా S25 సిరీస్ లో ఉన్నాయి అన్ని వస్తుంటాయి. కాబట్టి మీరు కొత్తగా అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.